సారంగా ఛానల్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక మంచి కవితను వినిపిస్తాను. ప్రముఖ కవులు చిన్ని నారాయణరావు గారు రాసిన దాహం 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 అనే దీర్ఘ కవిత నుంచి మీకు ఒక మంచి కవితను వినిపిస్తాను. చిన్ని నారాయణరావు గారు ఇంతవరకు జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండె దీపం, మాట, గంపకూడు, ది వర్డ్ అనే కవిత్వ సంపుటాలను వెలువరించారు. వీరు దాహం దాహం అనేది దీర్ఘ కవిత ఎందుకైందంటే ఈ కవిత్వంలో 13 భాగాలు ఉన్నాయి. ఈ 13 భాగాలు కూడా దాహం గురించే. మనుషులకి రకరకాల దాహాలు ఉంటాయి. ధనదాహం, బంధుత్వ దాహం, మనదాహం, వారసత్వ దాహం, ఇలా రకరకాల దాహాలు. వీటన్నింటినీ ఒకచోట క్రోడీకరించి వీరు రాశారు కాబట్టి ఇది దీర్ఘ కవిత అయింది. మరి ఈ కవిత్వంలో ఇప్పుడు మనం ఒక దాహాన్ని చూడబోతున్నాము. మంత్రదండ దాహం. ఏమిటి మంత్రదండ దాహం? మనిషి ఇప్పుడు ఒంటరివాడు కాడు. ఓ నేస్తాన్ని కౌగిలించుకొని తారాలోకాన్ని దాటేస్తున్నాడు. సప్త సముద్రాలు చుట్టేస్తున్నాడు. తానొక గారడిలో పడిపోయి గారడి విద్యల్లో పరిభ్రమిస్తున్నాడు. భూమి తన చుట్టూ తిరుగుతున్నట్లు తన లోకమంతా ఓ లఘు పనిముట్టే. బంధాల్ని, బాధ్యతల్ని గాలి కుదిలేసి వేగంగా వడివడిగా అడుగుల్ని అనుగునేస్తంతోనే మనిషి ఇప్పుడు సమూహంలోనూ ఒంటరివాడే. ఒంటరిగాను ఒంటరితనమే. నిత్యం ఏదో సాధన, మరేదో పరిశోధన, చిత్ర విచిత్ర స్వప్నాల ఆవిష్కరణలు, చకచకా వేళ్ళని ఆడేస్తూ చూపుల్ని కదిపే యోగముద్రలోనే మనిషి ఒక నూతన స్వరూపం. మనిషికి మనిషి తోడు ప్రస్తావన ఎప్పుడో పాతదైపోయింది. మనిషికి తోడు కేవలం పరికరం మాత్రమే. మనిషి ఆశ, ఆవులింత, ఆ శబ్ద విపంచిక కోసమే. మనిషి ఎదురుచూపులో సైతం ఏదో వెతుకులాట. ఓ చిన్న సైజు మెషిను ప్రపంచాన్ని మనిషి చేతిలో బంధించే నక్షత్రమై గుండెను తగులుతూ జేబులోకి చేరింది. మనిషిలో దాహతృష్ణను పెంచుతోంది. కనుమరుగైపోతే రాజ్యం పోయినంత పెనుదుఃఖం రగులుతోంది. పర్వత సానువుల నుంచి కింద పడిపోయినప్పటి త్రోసేసినప్పటి తాలూకు బాధామయ లోకంలో మనిషి నిన్నటి దాకా కనుసైగల ప్రాబల్యంతో లోకాన్ని జయించిన మనసు ఇప్పుడు చేతివేళ్లతో శాసిస్తోంది. మనిషి ఒక రిమోట్లా మారి దాహంలో నిక్షిప్తమవుతుండడం, నిశ్చేష్ట కావడం నిబిడాశ్చర్యమే. మరి వర్తమాన రాజకీయ పరిణామాల్ని, నిత్యం లోకం పోకడల్ని, అరచేతిలో వైకుంఠాన్ని రెచ్చగొట్టిన కాపురాల్ని కూల్చిన, కన్నపేగు కువకువలాడిన మనిషికి ఇదే దాహం. మనిషి దానికే దాసోహం తప్పదు. మరి ఇదో వైచిత్రం. వాడి ఆయుష్నంతా తపస్సుగా మార్చుకుని బొటన వేళ్ల మీద చిత్ర విచిత్ర లోకాన్ని చూడడం నేర్చుకున్నాక వాడో విశ్వామిత్రుడు. వాడి ఆగ్రహానికి గురి కాలేము. చాలా బాగుంది కదండి. మరి ఈ మంత్రదండం ఎవరో అర్థమైపోయింది కదా. సెల్ ఫోను మనిషిని ఎలా బానిసగా మార్చుతుందో మనం ఈ మంత్రదండ దాహం కవితలో తెలుసుకున్నాము. ఇలాంటి మంచి కవితల కోసము, మరిన్ని సాహితీ సమాచారం కోసము మీరు తప్పకుండా సారంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.